ఈరోజు మనం అల్జీమర్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎక్కడ విన్నా కూడా అల్జీమర్స్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుంది. ముఖ్యంగా లేడీస్లో ఇది ఎక్కువగా ఉంటుందని వింటున్నాము. యాక్చువల్గా అల్జీమర్స్ అంటే ఏంటంటే మన మెదడులో ఉన్నటువంటి కణాలు చనిపోవడం వల్ల వచ్చే ఒక సమస్య, అంటే న్యూరో డీజనరేటివ్ డిసీజ్. ఇది సాధారణంగా 65 ఇయర్స్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. అయితే దీని ఫలితంగా ఖచ్చితంగా మెమరీ లాస్ ఉంటుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఆలోచించే సామర్థ్యం, థింకింగ్ స్కిల్స్ అనేవి తగ్గిపోతాయి, బిహేవియరల్ చేంజెస్ కూడా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. డిమెన్షియా గురించి వినే ఉంటారు కదా. డిమెన్షియా రావడానికి ఇది ఒక సాధారణమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ లో ఇనీషియల్ గా చిన్న చిన్నవి మర్చిపోవడం లాంటివి కనిపిస్తాయి, తర్వాత క్రమంగా అది పెరుగుతూ ఉంటుంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేని స్థితికి చేరుకుంటారు. అసలు ఎందుకు వస్తుంది కారణాల్లోకి వెళ్తే ఖచ్చితంగా మనం ఇది కారణం అని కూడా చెప్పలేము. మెదడులో కొన్ని ప్రోటీన్లు అసాధారణంగా పేరుకుపోవడం వల్ల కావచ్చు. మెదడులో ఉన్నటువంటి ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి దెబ్బతిని డెడ్ అయిపోతాయని శాస్త్రవేత్తల అంచనా. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 65 ఇయర్స్ అండ్ అబోవ్ వారిలో ఈ ప్రమాదం వచ్చే అవకాశాలు ఎక్కువ. అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ లైక్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ కూడా దోహదం చేస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా దోహదం చేస్తాయి. శారీరక శ్రమ లేకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, స్మోకింగ్, మద్యపానం, ఒబేసిటీ, తలకి బలమైన గాయం తగిలిన, ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే ఈ అల్జీమర్స్ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్స అయితే అందుబాటులో లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే చేసుకోవాలండి, అది నియంత్రించవచ్చు అనమాట. మెడికేషన్, మెదడులో కెమికల్స్ ని బ్యాలెన్స్ చేసేవి డాక్టర్స్ మనకు సజెస్ట్ చేస్తారు. ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మన మైండ్ ని యాక్టివ్ గా పెట్టుకోవడానికి సుడోకు, పజిల్స్ ఉంటాయి కదా, అవి చేస్తూ ఉంటే మెంటల్ స్టిమ్యులేషన్ అనేది ఉంటుంది. పుస్తకాలు చదవాలి, సోషల్ ఎంగేజ్మెంట్ ఉండాలండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోని ఫ్రెండ్స్ ఉండాలి, వీళ్ళతో గడపాలి, సమస్యలను అదుపులో పెట్టుకోవాలి. అంటే ఆ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను అదుపులో పెట్టుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని ముఖ్యంగా పదిలంగా కాపాడుకోవాలండి. చిన్న సందేహం అనిపించినా మీకు న్యూరాలజిస్ట్ ని సంప్రదించడం చాలా ముఖ్యం. ఇనీషియల్ గానే నిర్ధారణ చేస్తే చికిత్స అందుతుంది. అండ్ అలాగే ప్లానింగ్ తో కూడా నాణ్యత అనేది పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకేమైనా మీకు అల్జీమర్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే నాకు కింద కామెంట్స్ లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.